అంటే ఈ జాతీయాలు యొక్క స్వరూప స్వభావం ఏమిటి అంటే, మనం చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని ఈ జాతీయాల ద్వారా చాలా హృద్యంగాను, మనోహరంగాను, గంభీరంగాను, చాలా సహజంగాను మనం వ్యక్తపరచవచ్చు. మరో అంశం ఏంటంటే, ఈ జాతీయాల్లో ఉండేటువంటి ఆ వాక్యంలో ఉండేటువంటి ప్రత్యేకమైన శబ్దము తన అర్థాన్ని తీసేసి, తన అర్థాన్ని కోల్పోయి, ఆ వాక్యంలో ఉండేటువంటి అన్ని శబ్దాలు కలిసి ఒక విశేషమైనటువంటి అర్థాన్ని బోధిస్తాయి. ఉదాహరణకి, వాడు బావిలో కప్పరా అంటాం. నిజానికి అక్కడ బావి గురించి చెప్పడం లేదు, కప్ప గురించి కూడా చెప్పడం లేదు. చెప్పదలుచుకున్నటువంటి తాత్పర్యం ఏమిటి అంటే, వాడికి లోక జ్ఞానం లేదు అని చెప్పడానికి వాడి బావిలో కప్పరా అంటాం. అంతే కదా. అలాగే